ఓం శ్రీమాత్రే నమః. నవరాత్రులలో 8వ రోజు, నవదుర్గలలో 8వ దుర్గ మహాగౌరి. శివుని కోసము పార్వతీదేవి తపస్సు చేయటం వల్ల ఆ తల్లి శరీరము నల్లగా మారింది. శివుని అనుగ్రహంతోనే ఆ గంగాజలం పడగానే ప్రకాశవంతమైన గౌరవర్ణంలో దర్శనమిచ్చింది. అంటే తెల్లని స్వచ్ఛమైన కాంతిమయమైన రూపము. ఆ రూపంలో ప్రకాశిస్తుంది. ఆ గౌరవర్ణ రూపమే మహాగౌరి. అష్టమి నాడు మహాగౌరిని పూజించటము అంటే మనకు శాంతి, మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఉగ్రరూపం ద్వారా శత్రువులను సంహరించిన అమ్మ. ఆ అమ్మ యొక్క ధ్యాన శ్లోకాన్ని, అర్థాన్ని తెలుసుకుందాము. శ్లోకము: శ్వేతే వృషే సమారూఢ శ్వేతాంబరధర శుచిః మహాగౌరీ శుభం దద్యాత్ మహాదేవ ప్రమోదద. శ్వేతే వృషే సమారూఢ, తెల్లని వృషభంను వాహనంగా అధిరోహించినది. శ్వేతాంబరధర శుచిః, తెల్లని వస్త్రాలను ధరించి పవిత్రతతో కాంతివంతంగా ఉన్నది. శ్వేతము అనగా తెలుపు. అది పవిత్రతకు, శాంతికి ప్రతీక. భక్తుడు లోపల అజ్ఞానాన్ని వదిలి నిర్మల మనస్సుతో ఉండమని సూచిస్తుంది. ఎవరు? మహాగౌరి. మహాగౌరి అంటే అత్యంత నిర్మలమైన, ప్రకాశవంతమైన రూపము. అత్యంత శాంతరూపంగా కనిపిస్తుంది. మహాదేవ ప్రమోదద. మహాదేవుడు అంటే శివుడు. ఆ శివునకు పరమానందాన్ని, సంతోషాన్ని ప్రసాదించే తల్లి, శివుని అర్ధాంగి. మహాగౌరి శక్తి శివుని ఆనందానికి ప్రతిరూపము. అంటే ఆ అమ్మను ఆరాధిస్తే పరమశివుడు కూడా ఆనందిస్తాడు. శుభం దద్యాత్, మంగళకరమైన ఫలితాలను ప్రసాదించునది. అంటే ఆ తల్లి తెల్లని ఎద్దుపై కూర్చుని తెల్లని వస్త్రాలలో గౌరవర్ణంతో, పవిత్రమైన కాంతితో, ప్రకాశవంతమైన రూపంలో ఉన్నది మహాగౌరీదేవి. శివునికి ప్రియమైనదిగా, ఆనందాన్ని ఇచ్చే శక్తిగా ఉంటూ ఆ తల్లి 4 చేతులలో, ఒక చేతిలో త్రిశూలము, ఇంకొక చేతిలో డమరుకము, మిగిలిన 2 చేతులు అభయవరద ముద్రలతో ఆ తల్లి ఎప్పుడూ భక్తులకు శుభములను ప్రసాదిస్తుంది అని అర్థము. అలానే ఈరోజు దుర్గామాతను కూడా పూజిస్తారు. దుర్గా అని స్మరిస్తే చాలు, ఆపదలు అన్నీ పారిపోతాయి. అందరూ హాయిగా ఉపాసన చేయొచ్చు దుర్గామాతను. సృష్టిస్థితి లయకారిణి, సర్వాంతర్యామి స్వరూపిణి, కఠిన సంకట విమోచని. అంటే ఎంతటి తీవ్రమైన, కఠినమైన కష్టాలను కూడా, బాధలను కూడా సులభంగా విముక్తి చేస్తుంది. అందుకే దుర్గా అయింది. సకల దేవతలు, త్రిమూర్తులు, మనువులు, మునులు, జ్ఞానులు, యోగులు, ఆశ్రమవాసులు, లక్ష్మీ సరస్వతులు అందరూ దుర్గాదేవిని ధ్యానిస్తారు. వారందరూ వారి వారి పదవులలో నిలిచి కర్తవ్యాలు సమర్థవంతంగా నిర్వహించగలుగుతున్నారు అంటే ఆ అమ్మను ఆరాధించటం వల్లనే. అలా ఈ రోజున ఈ తల్లిని పూజించిన వారికి ఎంతటి కఠినమైన, తీవ్రమైన బాధలను సులభంగా తీరుస్తుంది. అలానే మహాగౌరీదేవి నిర్మలత, పవిత్రతా స్వరూపము. ఆమెను ఆరాధిస్తే మనస్సు శుద్ధి చెంది భక్తునికి శాంతి, సౌభాగ్యము, మోక్షానికి మార్గము కలుగుతుంది. అమ్మను ఆరాధించిన వారికి పాపాలు క్షయమవుతాయి, మనస్సు శాంతిస్తుంది. అష్టమి తిథి రోజున ఆ తల్లి నామాన్ని తలిచినంత మాత్రాన్నే సత్ప్రవర్తన వైపుకి మనసు నడుస్తుంది. అమ్మ శ్లోకాన్ని ధ్యానిస్తూ, జపిస్తూ అమ్మ అనుగ్రహాన్ని పొందుదాము. ఓం శ్రీమాత్రే నమః.